అందుకని అంటాడు మన పౌరసత్వం ఎక్కడుందంట. 3:20 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందుంది. అక్కడ నుండి అంటే పౌరస్థితి పరలోకమందుంది. అక్కడికి ఎప్పుడు వెళ్ళాం మనం? అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తం కనిపెట్టుకొనుచున్నాము. అక్కడ నుండి అంటే మన పౌరస్థితి పరలోకమందున్నదని విశ్వసించి అక్కడే ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నావు కానీ అక్కడే ఉన్నాం. మనం చెప్తారు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావే కానిరా, నీ మనసు ఎక్కడుంది? అమెరికాలో ఉంది అంటారు. ఏంటి అర్థం? దాని మీద ప్రేమ, దాని మీద దృష్టి. ఉంటాకి ఇండియాలోనే ఉన్నావు కానీ మనసు ఎక్కడ పెట్టావు? అమెరికాలో పెట్టావు. అప్పుడు ఏమంటారంటే అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి మనం ఇండియాలో ఉన్నాం, అమెరికా వెళ్ళాము. అమెరికా వెళ్ళిన తర్వాత మరలా మనది ఇండియాని గుర్తుపట్టి ఇండియాకి వెళ్ళాలన్నప్పుడు మన నేషనాలిటీ మన ఇండియా అంటే ఇక్కడ 6 నెలలు అయిపోయిన తర్వాత అమెరికా నుంచి పంపించేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము? మన భారతదేశంలో మన ఇంటికి వెళ్ళాలన్న ఆశతో మనం ఉంటాం. మన సొంత ఇల్లు, వాహనాలు అవి ఎలా ఉన్నాయని అని మనం వచ్చేస్తాం. వాటిని అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారి యొక్క అజమాయిషిని చూసినప్పుడు, వారి అధికారాన్ని చూసినప్పుడు, మీరు మా దేశంలో ఎందుకున్నారని చెప్పి తోసేస్తున్నప్పుడు, వెళ్ళిపోండిరా మీరు 6 నెలలు అయిపోయింది అసలు మా దగ్గర ఉండొద్దు అన్నట్టు తోసేసినట్టే అది. అప్పుడు మన పరిస్థితి ఎక్కడుంది? ఇండియాలో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము? ఎప్పుడు వద్దామా, ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా చూస్తాం. అలాగే మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే కనిపెడుతున్నాం ఆ పౌరస్థితి, ఆయన రాకడ కొరకు. ఇది నిరీక్షించేవాడే క్రైస్తవుడు. పండగలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, తర్వాత రకరకాలు చేసి సంబరాలు చేసుకుని అవి చేసుకుంటూ వీటిలో పండగలో యేసుక్రీస్తు వారిని చంపాలని చూశారంట. పండగలో అయితే వద్దులే అని చెప్పి మరలా ఆగిపోయారు, జనాల్లో గొడవ అవుతుందని చెప్పి. అలాగా ఇక్కడ పౌరస్థితి పరలోకమందుంది. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకు నిమిత్తం మనం ఏం చేస్తున్నాం అంటే కనిపెట్టుకున్నాము. 21 సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆయన సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన సమస్తాన్ని కూడా ఆయనకు లోపరుచుకోగలిగినటువంటి శక్తిని బట్టి, ఆయన అటువంటి శక్తి గలవాడు. మన ఆత్మను రక్షించడానికి, మనకి నిత్యత్వాన్ని ఇవ్వటానికి లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. సమరూపము గల దానిగా. ఇప్పుడు క్రైస్తవుడు అన్నవాడు భూమి మీద క్రైస్తవుడిగా పుట్టక ముందు మన ఈ భూమి మీద పుట్టాము. అప్పుడు మనకు తెలియదు, అన్ని జనులుగా ఉన్నాము. ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు అవేర్నెస్ ఇచ్చిందో, ఏదైతే తెలియపరిచిందో, విశ్వసించుట చేత ఈ లోక విషయంలో మరణించి బాప్తిసం పొందుకుని క్రొత్త శరీరాన్ని పునరుద్ధానులై వచ్చాము. అది ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్ఫిల్ అవలా. కానీ ఆయన ఏదన్నా సరే లోపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆయన ఈ యొక్క మన దీన శరీరాన్ని మహిమగల శరీరముగా, తన మహిమగల శరీరముగా, ఆయన ఏదైతే మహిమగల శరీరముగా వెళ్ళాడో సమరూపము గల దానిగా మార్చును. ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. సమరూపము గల దానిగా ఆయన మారుస్తాడు. మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరముగా, సమరూపముగా గలదానిగా రోజు కూడా పనిచేస్తున్నాడు యేసయ్య. ఆయన పని ముగించిన తండ్రి ఇంకా పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను, తండ్రి పనిచేస్తున్నాడు అని చెప్పి భూమి మీద చెప్పాడు ఆయన. ఇప్పుడు మనలను పని చేయమని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు నిద్రపోతున్నట్టుగా చూపిస్తున్నారు. సువార్త అది. సజీవుడైన వారిని మీరు ఏం చేస్తున్నారంటే మృతుల్లో వెతుకుతున్నారు.